పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. ఆ డైలాగ్ ఏం పేరు? అల్లు అర్జున్ మూవీలో. అండ్ మళ్ళీ వీడియోస్ ఈ రోజే ఎందుకు స్టార్ట్ చేసామంటే రేపు ఒక స్పెషల్ డే ఉంది. అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరే, పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. చలో ఇంకా స్టార్ట్ చేద్దామా. వీడియోకి అయితే చాలా గ్యాప్ వచ్చింది. వీడియోకి అయితే చాలా గ్యాప్ వచ్చింది. ఇక మీద ఆ గ్యాప్ రాకుండా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. అండ్ ఇప్పుడైతే చాలా లేట్ అయింది, ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక ఫంక్షన్కి వెళ్ళేసి వస్తున్నాము. ప్రొఫెషనల్గా మాట్లాడకు, నార్మల్గా మాట్లాడ చూస్తాం. గ్యాప్ ఏమంటారా? ఆ డైలాగ్ ఏం పేరు? అల్లు అర్జున్ మూవీలో ఒక గ్యాప్, ఒక డైలాగ్ ఉంటుంది. గ్యాప్ అంత గ్యాప్ తీసుకున్నావు ఏంట్రా అంటాడు. సో అంత గ్యాప్ తీసుకున్నావు ఏంది అనుకోకండి, గ్యాప్ తీసుకోలేదు, గ్యాప్ వచ్చింది. ఏందమ్మా అది? ఏందది? లిబ్బామా? లిబ్బం పెట్టుకుంటున్నావు మూతికి? అది చూపి. ఓమో, బాగుందమ్మా. నీ ముక్కు కూడా అంటింది లిబ్బం. అయ్యో, నీ ముక్కు అంటింది లిబ్బం. నీ ముక్కి అనుకుంది లిబ్బాము. అక్కడ నోజ్కి సరిపోయిందిలే. బాగున్నావు నువ్వు. అండ్ మళ్ళీ వీడియోస్ ఈ రోజే ఎందుకు స్టార్ట్ చేసామంటే రేపు ఒక స్పెషల్ డే ఉంది. అండ్ స్పెషల్ డే అన్నాను కదా, ఆ స్పెషల్ డే ఏంటో కాదు, మా ఆయన బర్త్డే. సో ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చామని చెప్పాను కదా, ఎలానో 12 అవుతుంది. సో కేక్ బయటనే కట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను. కేక్ కూడా తీసుకున్నాను, అది డిక్కీలోనే ఉంది, కానీ ఆయనకు తెలీదు. జస్ట్ మోర్ 3 minutes ఇస్ దర్. చిన్న సర్ప్రైజ్ అన్నా కదా, ఇదేం ప్లాన్డ్ కాదు, కాబట్టి ఏదో బెలూన్స్ అండ్ కనిపిస్తుందా కేక్. అక్కడ పోయిందిలే. Happy birthday to you, happy birthday to you, happy birthday to dear. ఒక్క నిమిషం ఇటు తిరుగు అంచు. హ్యాపీ బర్త్డే బా.
హ్యాపీ బర్త్డే టు మీ. చెప్పు నాన్నకి చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు. మళ్ళీ చెప్పు హ్యాపీ చెప్పు. హ్యాపీ టు యూ. థ్యాంక్ యూ లూ. థ్యాంక్స్ ఫర్ ద సడన్ సప్పర్. నాన్న ఫుల్ సప్పర్ అయ్యిందంట. నాన్న ఫుల్ సప్పర్ అయ్యిందంట. సో అట్లా ఈ ఇయర్ అందరూ నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎట్లయింది బర్త్డే అని అడుగుతారు. సో ఈ వీడియో లింక్ పంపిస్తాను నేను అడిగిన వాళ్ళకి అందరికి ఇట్లా అయిందని చెప్పడానికి. సో చిన్నగా మంచిగా జరిగింది. ఇప్పుడే మేము కేక్ కట్ చేసేటప్పుడు వేరే ఒక పక్కన కేక్ కట్ చేసే అబ్బాయి ఒకడు వచ్చి నేను వీడియో తీస్తానని చెప్పి వీడియో తీసిన తర్వాత వెళ్ళిపోయిండు. వాళ్ళు ఫ్యామిలీ వచ్చారు. సో వాళ్ళ ఫ్యామిలీతోని కూర్చున్నారు. సో పాపం వీడియో తీసిండు కదా అని మేము కూడా కేక్ వేయడానికి వెళ్ళాం. కేక్ వేయడానికి వెళ్తే ఏమంటున్నంటే బాగుందండి మీది, మంచిగా ఎవరితో టెన్షన్ లేకుండా నలుగురు వచ్చి మంచిగా కేక్ కట్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు, ఏ పంచాయతీ లేదు అన్నాడు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇది ఫస్ట్ టైం మేము ఇలా బయట కేక్ కట్ చేయడం అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినా కానీ బాగుంది. సో అదనమాట అట్లా జరిగిందనమాట ఈసారి బర్త్డే. సో ఇంక ఇంటికి బయలుదేరదాం. చలో లెట్స్ రోల్. చూసిన మీరు చూడలేమో మాట్లాడుతున్నారు. ఫోటో కాదారమ్మా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. ఈ మళ్ళీ ఫోటో దించుతా పెట్టు. ఫోటో ఎట్లా ఇప్పుడే ఇంటికి వచ్చాము. 1 అవుతుంది. పిల్లలు ఆల్రెడీ కార్లోనే పడుకున్నారు. సో మేము కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. బాయ్.